కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ను క్షమించమని వేడుకుంటున్నాను. ఆయత్ నంబర్ 91. وَإِذَا قِيلَ لَهُمْ آمِنُوا بِمَا أَنزَلَ اللَّهُ قَالُوا نُؤْمِنُ بِمَا أُنزِلَ عَلَيْنَا وَيَكْفُرُونَ بِمَا وَرَاءَهُ وَهُوَ الْحَقُّ مُصَدِّقًا لِمَا مَعَهُمْ قُلْ فَلِمَ تَقْتُلُونَ أَنْبِيَاءَ اللَّهِ مِنْ قَبْلُ إِنْ كُنْتُمْ مُؤْمِنِينَ. 91. అల్లాహ్ అవతరింపజేసిన గ్రంథాన్ని విశ్వసించండి అని వారితో అన్నప్పుడు మాపై అవతరింపజేయబడిన దానిని మేము విశ్వసిస్తున్నాం అని సమాధానమిస్తారు. దాని తర్వాత వచ్చిన దాన్ని అది సత్యమైనప్పటికీ, తమ వద్ద ఉన్న గ్రంథాన్ని అది ధృవీకరిస్తున్నప్పటికీ వారు తిరస్కరిస్తారు. సరే, అలాగైతే వారిని ఈ విధంగా అడుగు: మునుపటి గ్రంథాలపై మీకు నమ్మకం ఉంటే మరి పూర్వం వచ్చిన దైవ ప్రవక్తలను ఎందుకు హత్య చేశారు? అంటే మాకు తౌరాత్పై విశ్వాసం ఉంది కాబట్టి మేము ఖురాన్ను విశ్వసించవలసిన అవసరం లేదు అన్నది యూదుల ఉద్దేశం. అంటే తౌరాత్పై విశ్వాసం ఉందన్న మీ మాటల్లో నిజాయితీ లేదు. ఒకవేళ ఉంటే మీరు మీ కాలము నాటి ప్రవక్తలను వధించేవారు కారు. కాబట్టి మీరు మీ వాదనలో సత్యవంతులు కారు. కేవలం వారవలేనితనం కారణంగా మీరు ఖురాన్ను విశ్వసించడం లేదు. ఆయత్ నంబర్ 92. وَلَقَدْ جَاءَكُمْ مُوسَى بِالْبَيِّنَاتِ ثُمَّ اتَّخَذْتُمُ الْعِجْلَ مِنْ بَعْدِهِ وَأَنْتُمْ ظَالِمُونَ. ఆయత్ నంబర్ 92. మీ వద్దకు మూసా అలైహిస్సలాం ఈ సూచనలనే తీసుకువచ్చాడు. అయినా సరే అతను వెళ్ళిన తర్వాత మీరు ఆవుదూడను పూజించారు. అసలు విషయం ఏమిటంటే మీరు దుర్మార్గులు. వారి తిరస్కార వైఖరి వైరభావానికి ఇది కూడా ఒక నిదర్శనమే. ప్రవక్త మూసా అలైహిస్సలాం స్పష్టమైన దైవాదేశాలను నిదర్శనాలను తీసుకువచ్చి దైవప్రాప్తనైన తనను అనుసరించమని కోరారు. ఒక్కడైన అల్లాహ్ను మాత్రమే పూజించమని పిలుపు ఇచ్చారు. కానీ మీరు మాత్రం హజరత్ మూసా అలైహిస్సలాంను ఎంతగానో వేధించారు. ఆయన పట్ల దురుసుగా ప్రవర్తించారు. కడకు ఆయన కొన్నాళ్ల పాటు తూరు పర్వతం పైకి పోగానే ఆయన వెనకే దూడను ఆరాధ్య దైవంగా చేసుకున్నారు. మీ వైఖరి కడు శోచనీయం. ఆయత్ నంబర్ 93. وَإِذْ أَخَذْنَا مِيثَاقَكُمْ وَرَفَعْنَا فَوْقَكُمُ الطُّورَ خُذُوا مَا آتَيْنَاكُمْ بِقُوَّةٍ وَاسْمَعُوا قَالُوا سَمِعْنَا وَعَصَيْنَا وَأُشْرِبُوا فِي قُلُوبِهِمُ الْعِجْلَ بِكُفْرِهِمْ قُلْ بِئْسَ مَا يَأْمُرُكُمْ بِهِ إِيمَانُكُمْ إِن كُنتُم مُؤْمِنِينَ. ఆయత్ నంబర్ 93. మేము తూరు పర్వతాన్ని మీపైకి ఎత్తి మీ నుండి వాగ్దానం తీసుకున్న సందర్భాన్ని మననం చేసుకోండి. ఆ సందర్భంగా మేము మీకు ప్రసాదించిన దానిని గట్టిగా పట్టుకోండి మరియు వినండి అని అనగానే వారు విన్నాము కానీ శిరసా వహించము అని బదులిచ్చారు. అసలు వారి హృదయాలలో ఆవుదూడ పట్ల ప్రేమాభిమానాలు నూరిపోయబడ్డాయి. వారి అవిశ్వాసం కారణంగా వారికి దుర్గతి పట్టింది. వారితో అనండి, మీరు విశ్వాసులే అయితే మీ విశ్వాసం మీకు చెడు ఆజ్ఞ ఇస్తుంది. వారిలోని పెడసరి ధోరణికి దురహంకారానికి ఇదొక తార్కాణం అన్నమాట. చెప్పినట్టు వింటామని అంటూనే మనసులో మరొక తలంపు కలిగి ఉండటం, ద్వంద్వార్థాలతో కూడిన వాక్యాలు పలకటం, ఇదంతా సూచించేదేమిటి? ముమ్మాటికి ఇది వారిలోని ఆత్మవంచనకు అద్దం పడుతుంది. అసలు ప్రేమ గుడ్డిది అంటారు. మనిషిలో ఏదైనా ఒక వస్తువు పట్ల అమితమైన ప్రేమ ఏర్పడిందంటే దానికోసం అతను ఏమైనా చేస్తాడు. బనీ ఇస్రాయిల్కు ఆవుదూడ పట్ల ప్రేమ నూరిపోయబడింది. ఆ ప్రేమ వారి నరనారాలలో చెడు రక్తంలా ప్రవహిస్తుంది. కాబట్టి వారు ఏకదైవారాధన వైపు చిత్తశుద్ధితో మరలి రావడం అన్నది కష్టం. అంటే
దుర్బుద్ధి, ఆవుదూడ పట్ల తల ప్రేమ మూలంగా మీ హృదయాలలో కుఫ్ర్ అంటే అవిశ్వాసం గూడు కట్టుకుంది. అది ఇట్టే తొలగిపోయేది కాదు అని భావం. Ayat number 94. قل إن كانت لكم الدار الآخرة عند الله خالصة من دون الناس فتمنوا الموت إن كنتم صادقين. ఆయత నంబర్ 94. ఓ ప్రవక్త, వారికి చెప్పు, ఒకవేళ అల్లాహ్ వద్ద పరలోక నివాసం ఇతర మానవులెవరికీ కాకుండా కేవలం మీ కొరకే ప్రత్యేకమై ఉంటే రండి, మీ వాదన సత్యమైందనడానికి రుజువుగా మరణాన్ని కోరండి. Ayat number 95. ولن يتمنوه أبدا بما قدمت أيديهم والله عليم بالظالمين. ఆయత నంబర్ 95. కానీ వారు తమ చేజేతుల చేసుకున్న దురాఘాతాల దృష్ట్యా ఎన్నటికీ మరణాన్ని కోరరు. అల్లాహ్ దుర్మార్గుల గురించి బాగా ఎరిగినవాడు. హజరత్ ఇబ్నే అబ్బాస్ రజల్లా తన గారు దీన్ని దావతే ముబాహలాగా పేర్కొన్నారు. అంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవ దౌత్యాన్ని తృణీకరించడంలోనూ, దైవ సన్నిధిలో మీరు అందరికన్నా ఎక్కువ ప్రేమపాత్రులు అన్న ప్రకటనలోనూ, మీరు సత్యవంతులే అయితే ముస్లిములు, యూదులు ఇరు వర్గాల వారి కలిసి అల్లాహను ఈ విధంగా అభ్యర్థించాలి. ఓ అల్లా, ఇరువురిలో ఎవరు అబద్ధం చెబుతున్నా సరే వారిని మృత్యువాతకు గురిచేయి. జుమా సూరాలో కూడా వారికి ఈ విధంగా సవాలు విసరబడింది. ఆలి ఇమ్రాన్ సూరాలో వచ్చిన ప్రస్తావన ప్రకారము నజరాన్కు చెందిన క్రైస్తవులకు కూడా ఈ రకమైన సవాలు చేయబడింది. యూదులు కూడా క్రైస్తవుల వలె తమ వాదనలో అసత్యవంతులవడం చేత సవాల్ను స్వీకరించలేదు. అందుకే అల్లాహ్ వీళ్లను ఉద్దేశించి ఎట్టి పరిస్థితుల్లోనూ వారు మరణాన్ని కోరరు, అంటే ముబాహలాకు సిద్ధమవరు అని అన్నాడు. ఈ వాక్యానికి హఫీజ్ ఇబ్నే కసీర్ కూడా ప్రాధాన్యతనిచ్చారు.